దేవుడు మనకి పడిపోయి రకరకాల బాధతో, దుఃఖంతో, కష్టాలతో, రోగాలతో, ఆర్థిక ఇబ్బందితో మీరు బ్రతకండి అని ఈ భూమికి వచ్చి చనిపోలేదు. దేవుడు ఈ భూమికి వచ్చారు మాకు శాంతి సమాధానం ఇవ్వడానికి, పాపం నుంచి విడుదల చేయడానికి. హల్లెలూయా. మేము కొట్లాడి రోగాలతో, బాధతో, ఆర్థిక ఇబ్బందితో, పాపంతో, పరీక్షతో జీవించాలి అని దేవుడు రాలేదు. ఒకవేళ మీకు అయినా నాకు అయినా బాధ వస్తుంది, కష్టాలు వస్తుంది, రోగాలు వస్తుంది, ఆర్థిక ఇబ్బంది, రకరకాల పరీక్ష వస్తుంది అంటే ఎవరి ద్వారా వస్తుంది? సైతాన్ ద్వారా. ఈ రెండు విషయము ఒకసారి మీరు గమనించండి, నోట్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవ యేసయ్య ఇప్పుడైనా మాకి శాంతి ఇస్తారు, ఆనందం ఇస్తారు, సంతోషం ఇస్తారు. సైతాన్ ఏమిస్తుంది తెలుసా? మీకు దుఃఖము, కష్టాలు, రోగాలు, శోధనలు, పరీక్షలు, ఆర్థిక ఇబ్బందులు, కొట్లాడలు, కోపంలు, ఇది సైతాన్ ద్వారా వస్తుంది. ఎప్పుడైనా మాకి కోపం వచ్చింది, రోగాలు వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, కొట్లాడవుతున్నారు ఇంట్లో అంటే మీరు తెలుసుకోండి, ఈ విషయము సైతాను చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ కుటుంబంలో శాంతి సమాధానంతో ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుకున్నాము, శాంతితో బ్రతుకుతున్నాము అంటే అర్థం చేసుకోండి, దేవుడు నుంచి వచ్చింది, దేవుడు మాకు ఇచ్చారు. హల్లెలూయా. అయితే ఒక మాట ఇక్కడ మెలకుగా ప్రార్థనలో ఉండండి అని దేవుడు అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి, అందరు కలిసి ప్రార్థనలో ఉండండి అని చూస్తున్నాము. రైట్. అయితే ఈరోజు మెలకుగా ఉన్నామా? జాగ్రత్తగా ఉన్నామా? ప్రార్థనలు ఉన్నామా? వాక్యాంశరంగా ఉన్నామా? లేదు. అయితే దేవుడు మనుషుకి ఒక మంచిగా సృష్టించారా లేకపోతే చెడ్డగా సృష్టించారా? రెండు పాయింట్ మీరు చెప్పండి. మంచిగా. ఓకే. ఈ ప్రపంచంలో ఏమేమి సృష్టించారు అన్నీ మంచిగానే బైబిల్ చెప్తుంది. ఓకే. అయితే ఈరోజు ఒక మనుషుకి మనుషు ఏమంటున్నారు? చెడ్డ అంటున్నాము, మనసు బాగాలేదు అంటున్నాము. హల్లెలూయా. అంటే చూడండి, ఏదైతే దేవుడు సృష్టించారు ఆ సృష్టికి మేమేం చేస్తున్నాము? బాగాలేదు, చెడ్డ, ఇది అది అంటున్నాము. అది ఎవరి ద్వారా వస్తుంది? అది సైతాను. రైట్ పాయింట్. హల్లెలూయా. అంటే ఒక మనిషికి మనిషి శాంతి సమాధానంతో ఉండకుండా, ప్రార్థన చేయకుండా వీళ్ళు ఇలాగే నాశనం అయిపోవాలి, ఇలాగే వీళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోవాలి అని ఎవరు చేస్తుంది? సైతాను. మీరు ఒక వారం రోజు మంచిగా ఆత్మికలోనే జీవించాలి, బలపరచాలి, నిలబడాలి అని మీరు ఒక వారం రోజు గట్టిగా ప్రార్థనలో మీరు ఉండండి. వారం రోజు తర్వాత మీకు ప్రార్థన చేయని అది సైతాన్. ఇది సైతాన్ పని అన్నమాట. అప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇది ఇక్కడ నుంచి వస్తుంది, సైతాన్ నుంచి. ఏదైనా గబుగన వైఫ్ అయినా చెప్పేస్తారు, లేకపోతే హస్బెండ్ అయినా చెప్పేస్తారు, లేదా పిల్లలని చెప్పారు మీ ప్రార్థన బంద్, ఆ రోజు తిండి కూడా బంద్, చర్చి బంద్, వాక్యం చదవడం బంద్, మీ ఆత్మీయత కూడా బంద్. సైతాన్ ఇలాగే చేస్తుంది. నా లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. హల్లెలూయా. సైతాను ఎప్పుడైనా మనుషుకి శాంతి సమాధానం ఇవ్వదు. ఏమిస్తుంది? కోపము, అవమానాలు, కొట్లాడలు, రోగాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు, పరీక్షలు, ఇలాంటి విషయం ఎక్కువగా చేస్తూనే ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఏకం చేస్తున్నాయి అనేది. ఒకవేళ కుటుంబంలో, మన మనసులో, మన జీవితంలో, మన గృహంలో శాంతి సమాధానం ఆనందం ఉన్నాయంటే అర్థం చేసుకోండి దేవుడు మన పరిశుద్ధాత్మ దేవ ఇచ్చారు. హల్లెలూయా. ఒకవేళ ఈ రెండు పాయింట్ ఒక విశ్వాసికి తెలియదు అంటే పడిపోతాడు. మీరు ఎన్ని రోజు వాక్యం చదువుతూ ఉండండి, మీరు సంఘంకి వస్తూ ఉండండి, వాక్యం వింటూ ఉండండి. ఈ పాయింట్ ఒకవేళ అర్థం చేయకపోతే సైతాన్ ద్వారా మీకు పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక వైఫ్ మీరు ప్రార్థన చేసినప్పుడు
హస్బెండ్కి ఏదైనా అనేస్తారు. అప్పుడు హస్బెండ్ అర్థం చేసుకోవాలి, నేనే ఆత్మీయంగా జీవిస్తున్నాము కాబట్టి సైతం ఏం చేస్తుంది, నా వైఫ్ ద్వారా నా ప్రార్థనని ఆపేలే, అలాగే చర్చికి లేకుండా, అలాగే వాక్యం చదవకుండా చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రి అయినా అర్థం చేసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచి వచ్చింది, దేవుడు నుంచి వచ్చింది. ఎందుకు అయితే మన దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి ఆ దయ మనకి ఇస్తారు. అరే నా భర్త ప్రార్థన చేస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, మనకి ఆశీర్వాదం అని ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము 2లో, మేము ఏం చేయాలి, మెలకుగా ఉండి జాగ్రత్త అయి ప్రార్థించాలి. అందరు కలిసి కుటుంబం అయితే అందరు కలిసి కుటుంబంలో ఈరోజు ప్రార్థన చేస్తున్నామా, వాక్యం చదువుతున్నామా, చర్చికి వస్తున్నామా, లేదు. కాబట్టి సైతాన్ కూడా ఏం చేస్తుంది, ఒకళ్ళొకళ్ళ ద్వారా కుటుంబంలో రకరకాల పరీక్ష తెచ్చిపెడుతుంది. ఒకవేళ మేము అందరం కలిసి దేవుడి గురించి జీవించాలని నిర్ణయం తీసుకుంటాం, సైతాన్ పని ఏం జరగనే జరగదు. హల్లెలూయా. ఏదైనా తీసుకుని పెడతాం, ఏం జరగనే జరగదు. ఎందుకైతే మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, చర్చికి వస్తున్నాం కాబట్టి, వాక్యం చదువుతున్నాం, వాక్యం సరంగా జీవిస్తున్నాం కాబట్టి అపవాదికి ఏం లేదు, ప్లేస్ లేనే లేదు. మీరు చిన్న ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టండి, ఏమొస్తుంది, పాము అయినా వస్తుంది, పురుకులైనా వస్తుంది, వెలుగులైనా వస్తుంది, అంతే కదా. ఎందుకైతే డోరు ఏమైంది, ఓపెన్ అయింది. అలాగే మన స్పిరిచువల్ డోర్కి ఏం చేయాలి, ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో క్లోజ్ చేసి పెట్టాలి. అప్పుడు సైతాన్ రానికి ఛాన్స్ ఉండదు, దారి ఉండదు. ఈరోజు ఆత్మీయంగా జీవిస్తున్నాము, అలాగే కొన్ని లోకానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి సైతాన్కి కూడా అవకాశం దొరుకుతుంది. ఆ దారిలో వచ్చి కుటుంబం నాశనం చేస్తుంది. ఎందుకైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము, అలాగే ఇంకొక దారిలో వెళ్తున్నాము. ఆ దారి అనేది లోకం దారి. అందుకే విశ్వాసులు పడిపోతారు. లాస్ట్లో ఏం చేస్తారు, దేవుడికి చెప్పుకుంటారు, దేవా ఇది నా సమస్య, మీరు ఎందుకు కాపాడట్లేదు. తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు అసలు ఆ ప్రార్థనని విన్నారు. తెలియకుండా ఏమైనా తప్పు అయిపోయింది అనుకోండి, దేవా నా చేతిలో కానీ, నా బాధ్యతలో కానీ, నా చూపులో కానీ, ఆలోచనలో కానీ తెలియక ఏదైనా తప్పు అయిపోయింది, నాకు క్షమించు, మళ్ళీ రెండోసారి అలాంటి పాపం నేను చేయలేను, దేవుడు తప్పకుండా క్షమించేస్తాను. ఇది తప్పు. అది ఏదైనా సరే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆపేస్తారు, అది కూడా తప్పు కదా. మీరు చర్చికి వస్తూ ఉంటారు, ఆపేస్తారు, అది కూడా తప్పు కదా, అది కూడా పాపం కదా. ఎందుకైతే దేవుడు మనకి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధతలు జీవించడానికి ఒక లైఫ్ ఇచ్చారు, ఒక బాధ్యత ఇచ్చారు. మీరు ప్రార్థన చేయకుండా, చర్చికి రాకుండా, వాక్యం చదవకుండా నిష్ఠసరంగా జీవిస్తే దేవుడు కూడా విషయం వదిలేస్తారు.